హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది ఎఫ్జెడ్ బైక్ ఇంజన్. ఇక్కడ స్పాకెట్ చూసారంటే దానికి వెల్డింగ్ అయితే చేసేసారు. ఇప్పుడు ఆ సాఫ్ట్ చేంజ్ చేయడానికి మనం ఇంజన్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంజన్ ఓపెన్ చేసి ఆ సాఫ్ట్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే చైన్స్ ప్యాకెట్, ఒక ఫుల్ ప్యాకింగ్ ఇటు ఇంజన్ ఆయిల్ మనకి దీనికి చేంజ్ చేసేది సాఫ్ట్ వచ్చేసి 690 రూపీస్ అయితే పడుతుంది. చైన్స్ ప్యాకెట్ వచ్చేసి రోలన్ 1500 వరకు అయితే ఉన్నాయి. ప్యాకింగ్ ఇటు 250, మనకి ఇంజన్ ఆయిల్ వచ్చేసి 400, మన ఫిట్టింగ్ ఛార్జ్ మొత్తం కలుపుకుంటే ఒక 6000 వరకు అయితే దీని ఖర్చు అయితే వస్తుంది. ఎఫ్జెడ్ బైక్లలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఈ సాఫ్ట్ అనేది అరిగిపోవడం. ఈ సాఫ్ట్ అరిగిపోయిన తర్వాత అయితే మనం కొత్తది చేంజ్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఇలా వెల్డింగ్ చేయించారంటే సాఫ్ట్ అరగకుండా ఉండాలంటే ముందుగా మనం చైన్ స్ప్రేకి బదులు చైన్కి ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉండాలి. 1 మంత్కి ఒకసారి ఫ్రంట్ స్పాకెట్ కవర్ ఓపెన్ చేసి దానికి ఆయిల్ వేస్తూ ఉన్నామంటే స్పాకెట్ పైన మనకి ఎన్ని రోజులు తిరిగినా కూడా ఇదైతే అరిగిపోయే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. స్ప్రే యూస్ చేసామంటే కంపల్సరీగా ఈ సాఫ్ట్ అయితే అరిగిపోతుంటుంది. ఎక్కువగా ఈ సాఫ్ట్ అరిగిపోయే బైకుల్ని నేను గమనించింది ఏంటంటే వెనక వచ్చేసి హాఫ్ యాక్సిల్ ఇవ్వని బైకులకి ఎక్కువగా ఈ సాఫ్ట్ అనేది అరిగిపోతూ ఉంటుంది. హాఫ్ యాక్సిల్ ఇచ్చిన బైకులకు అయితే నేను అంతగా అయితే గమనించలేదు. హాఫ్ యాక్సిల్ లేకపోవడమే ఒక ప్రాబ్లం అయితే నేనైతే అనుకుంటూ ఉన్నా. మీరు చైన్ స్ప్రే యూజ్ చేస్తున్నారంటే ఎఫ్జెడ్ బైక్ మీరు చైన్ స్ప్రే పక్కన పెట్టేసి కంపల్సరీగా చైన్కి ఆయిల్ అయితే యూజ్ చేయండి. అలాగే స్పాకెట్ కవర్ అప్పుడప్పుడు విప్పి చెక్ చేస్తూ దానికి ఆయిల్ వేస్తూ ఉన్నారంటే ఇలా స్పాకెట్ అనేది అరిగిపోదు. ఈ బైక్ అనేది బోర్కి రాలేదు, ఆయిల్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, పికప్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఇప్పుడు మనం ఇంజన్ అయితే ఓపెన్ చేయాల్సి వచ్చిందంటే ఓన్లీ ఆ సాఫ్ట్ కోసమే. ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ తాగకూడదు కాబట్టి మనం పిస్టన్ రింగ్స్ అన్ని నీట్గా క్లీన్ చేసి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఫిట్టింగ్ వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్.